నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఇచ్చే 100 ఇస్తున్నారు, 10 ఇస్తున్నారు, సందా సంచులు ఎంత వేస్తున్నారు నాకు తెలియదు, కానీ యథార్థంగా కష్టపడిన 10 రూపాయలు ఇచ్చినా దేవుడు ఆనందపడతాడు. కానీ తప్పుడు సొమ్ము తెచ్చి మీరు 5-6 లక్షలు ఇచ్చినా చెప్పండి, దేవుడు ఇష్టం. నువ్వు కష్టపడింది ఏదో కొంత జెన్యూన్ గా సంపాదించిన ₹1 ఉంటుంది, ఆ రూపాయి చాలు. ఆ 10 రూపాయలే లేదా ఆ ₹2 అదే చూస్తాడు దేవుడు. నీ యథార్థంగా ఉన్న ఆ ₹2 చాలు. ఈ దేవుడి దగ్గర తెచ్చి ఏలాది పొట్టేళ్ళు ఎక్కడి నుంచి కావాలి దేవుడికి? ఎక్కడి నుంచి కావాలి డబ్బు? అసలు దేవుడు అడుగుతున్నాడు, క్వశ్చన్ అడుగుతున్నారే, ఎంత డబ్బు వేసావు, ఎక్కడ రా నీకు అని అడుగుతాడు. గుర్తుపెట్టు, ఎక్కడ నీకు ఆ డబ్బు? చాలా బయట నమ్మకాలు ఉన్నాయి, ముగించేస్తున్నాను. బయట నమ్మకాలు ఉన్నాయి. దేవుడికి బంగారు కిరీటాలు ఇస్తారు, అడుగుతున్నా అంత డబ్బు ఎక్కడ తిండాలకి? దేవుడికి బంగారు కిరీటాలు ఇస్తారు, దేవుడికి బంగారు చెప్పులు చేస్తారు, దేవుడికి వజ్రాలు ఇస్తున్నారు, దేవుడికి వడ్డానాలు ఇస్తున్నారు, దేవుడికి మంగళసూత్రాలు ఇస్తున్నారు. ఎక్కడదంటే నువ్వు అన్యాయంగా సంపాదించావు, ఇదిగో నీ కిరీటం ఇచ్చా, ఇంకేమనకమమ్మా అని. ఎందుకు వజ్రాలు ఎందుకు ఉండీళ్ళు వేస్తున్నారు, డబ్బులు ఎందుకు ఉండీళ్ళు వేస్తున్నారు? గవర్నమెంట్ లెక్కలు అడగాలండి, ఎంత నీకు ఇంత కేజీ బంగారం వేస్తున్నారు, ఎక్కడదా నీకు? గవర్నమెంట్ అడగదు, దేవుడు అడగదు.